హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి కుమారి కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా కావాల్సినవి కోడిగుడ్లు, అల్లము వెల్లుల్లి కట్ చేసుకున్నవి, 2 పచ్చిమిర్చి, 1 క్యారెట్, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1 ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోమ్ మేడ్ గరం మసాలా. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా కావాల్సినది 1 బౌల్ ఉడికించి పెట్టుకున్న రైస్ బాగా చల్లారనివ్వాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆ కడాయిలో ఫ్రైడ్ రైస్ టేస్టీగా రావడానికి నేను 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గుడ్లు బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నాక ఆ గుడ్ల మిశ్రమాన్ని బాగా పొట్ట కింద చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఆ గుడ్ల మిశ్రమాన్ని. బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఆ మిశ్రమంలో వేసుకోవాలి. ఎగ్తో పాటు వేసుకునే వెజిటేబుల్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కలర్ కోసం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ముందుగానే రైస్కి ఆ మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా కారం కూడా వేసుకోవాలి స్పైసీనెస్ కోసం. అయితే ఈ ఫ్రైడ్ రైస్లో ఎటువంటి సాస్లు కూడా యూజ్ చేయలేదండి. బాగా ఫ్రై అయిన తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ గుడ్ల మిశ్రమం మొత్తం ఆ రైస్కి పట్టేటట్టు తిప్పుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని తింటే సూపర్ అండి. బాయ్ బాయ్.